అలా ఒక్కొక్కరికి శ్వేత మలినమైపోయిన మహాపతివ్రత అని చెప్తాను. అంతే. నా కొడుక్కి ఇలాంటమ్మాయినా చూశాను అని ముందు పెద్ద వికెట్ పడిపోతుంది. ఆటోమేటిక్గా అన్ని వికెట్లు పడిపోతాయి. ఇప్పుడు అది మీనాక్షి కూతురు. రేపు పెళ్ళయ్యాక ఆ రఘురాం కోడలు. అదేదో పెద్ద సుట్టి రహస్యం చెప్పినట్టు చెప్తే ఉండి అత్తయ్య. సృష్టి రహస్యం అయితే కాకపోవచ్చు, కాని నా పగ 10 రోజులతో పోకుండా 10 కాలాల పాటు మిగిలిపోయే రహస్యం అయితే ఉంది. ఏంటో అది? నేను కనిపెట్టిన నిజాన్ని ఇప్పుడే చెప్పేస్తే మహా అయితే పెళ్ళి ఆగిపోతుంది, అంతే కదా? మీనాక్షి కూతురికి పెళ్ళాగిపోతే ఏమవుతుంది? రఘురాం కుటుంబం ఫుల్ సేఫ్. 4 రోజులు పోయాక దాని బాబు లాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. పెద్ద నష్టమేమీ లేదు. మరో 4 నెలలు పోయిన తర్వాత శ్వేతకి ఎవడో ఒక పనికిమాలినోడు రావచ్చు, లేకపోతే గొప్ప ఆదర్శ భావాలు కలిగిన వాడైనా రావచ్చు. దానికి కూడా పెళ్ళైపోతుంది. చక్కగా కాపురం చేసుకుంటారు. అదే పెళ్ళయ్యాక నిజం చెప్తే అప్పటికి ఆ ఇంటి కోడలయ్యుంటుంది, ఆ అభిగాడికి భార్య అయ్యుంటుంది, ఆ ఇంట్లో ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వరుస అయ్యుంటుంది. అప్పుడు కోడలు శీలం పోగొట్టుకుని వచ్చిందని ఆ రఘురాంతో చెప్తా. నీ భార్య చెడిపోయి వచ్చిందని ఆ అభిగాడితో చెప్తా. నీ తోటి కోడలు మలినమైపోయిందని ఆ సునందతో చెప్తా. నా కొడుకు నాకు ఎంతో గౌరవం ఇస్తే నేను ఏరుకోరి తీసుకొచ్చింది ఇలాంటి అపవిత్రమైన దాన్ని ముందు పెద్ద వికెట్లేస్తుంది. గాయత్రి పెళ్లితో అయిన గాయాన్ని మర్చిపోవడానికి నేను చూడకుండా పెళ్లి చేసుకుంటే ఇంత మోసం చేస్తుందని ఆ అభిగాడు పుట్టుకోమంటాడు. ఆ 2 టికెట్లు పోతే ఇక మిగిలిన టికెట్లన్నీ ఆటోమేటిక్గా అవుట్. మీనాక్షి కూతురిగా నిజం తెలియడం కంటే రఘురాం కోడలిగా నిజం తెలియడమే ఆ కుటుంబంలో పెద్ద అలజడవుతుంది. ఏం బొర్రత్తి అనేది అసలు. అందుకే ఆ పెళ్లి జరగాలి. ఎన్ని ఆటంకాలొచ్చినా ఆగకూడదు, జరగాలి, జరిగి తీరాలి. నేనే దగ్గరుండి జరిపిస్తాను.
ఆ కుర్చీలో కూర్చోదు లే. ఏ ఎందుకు? ఇది చాలా కంఫర్ట్ గా ఉంది, ఊగుతుంటే చాలా బాగుంది. సీరియస్ గా చెప్తున్నాను, నేను ఆ మనిషి తాలూకా నీడని కూడా చూశాను. నిజంగానా? అవును, మీరు డోర్ సరిగా క్లోజ్ చేసుకుని నిద్రపోతున్నారా? 1కి 4 సార్లు చూశాను. అలాంటప్పుడు ఏ మనిషి లోపలికి వచ్చే అవకాశమే లేదే. ఏమండి ఏమండి ఏంటి? చెప్తాను లేవండి. ఏంటి మళ్ళీ చైర్ ఊగుతుందా? మనిషి కూడా కనిపిస్తున్నాడండి. అవునండి. నువ్వు క్లియర్ గా చూసావా? చాలా క్లియర్ గా చూశాను. రోజు మన ఇంట్లోకి వస్తున్నది ఎవరు తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఎవరు? మీ ఫ్రెండ్ వంశీ. ఏంటి? షూ. గట్టిగా అరవకండి. మీకు నమ్మకం లేకపోతే వచ్చి చూడండి. ఛాన్సే లేదు. ఈ రోజు మీరు నిజం తెలుసుకుంటారు. రండి. ముందు హాల్ నుంచి చూడండి. చూసారా? చూశాను. కనిపించాడా? డౌట్ లేదు, నీకేదో అయ్యింది. అలా అంటారేంటి? మరి లేకపోతే ఇంకేమనాలి? చూడు చూడు. వంశీ వచ్చాడండి, నేను చూశాను. వంశీ వచ్చాడు, చైర్లో కూర్చొని ఊగుతున్నాడు అన్నావు. ఏడి? ఎక్కడున్నాడు? ఉన్నాడండి, ఖచ్చితంగా మన ఇంట్లోనే ఉన్నాడు. గాయత్రి, అసలు ఏమైంది నీకు? నాది నిజం కాదండి, కళ్ళతో చూసిన నిజం. సరే పద, ఇల్లంతా ఎదుగుదాం పద. దా.
భయపడకు. క్యాండిల్ ఎక్కడుంది? ఆ కబోర్డ్ దగ్గర ఉందండి. రా. నాకు భయం వేస్తుందండి. బయటికి వెళ్ళిపోదాం పదండి. భయపడకు. ఇది ఖచ్చితంగా వంశీ పనే. తనే మెయిన్ ఆఫ్ చేసి ఉంటాడు. నువ్వు అనవసరంగా వాడిని అనుమానించుకో. రా. ఎవరు లేరు గాయత్రి. వెళదాం పద. అక్కడే ఎవరో ఉన్నారు. ఏయ్, ఎవరది? ఎవరది? మర్యాదగా బయటికి రండి. ఎవరూ కాదు, మీ ఫ్రెండే వంశీ. ఇంక తప్పించుకోలేవు, బయటికి రా. ఏయ్ ఏయ్, ఎవరది? ఆగు. ఇన్ని రోజులు ఇంట్లోకి వస్తున్నది నువ్వా? ఎందుకు ఇలా చేసావురా? చెప్పరా, దేనికోసం వచ్చావు? గాయత్రి కోసం వచ్చాను. ఏం కూసావురా? గాయత్రి కన్నీళ్లు చూడలేకే ఇలా చేశానురా. అవునరా, ఇంట్లోకి ఎవరో వస్తున్నారు, భయంగా ఉంది. ఆయనకి చెప్తానేమో నాదంతా ఊహ అని కొట్టిపారేస్తున్నారని గాయత్రి చెప్పిన క్షణం నుంచి మనసులో ఇదే ఆలోచన పట్టుకుందిరా. అర్ధరాత్రి సమయంలో ఎవరొస్తున్నారో ఎందుకు వస్తున్నారో తెలుసుకుందామని ఇంటికొచ్చాను. బయట వెయిట్ చేసి గమనించాలనుకున్నాను. చూస్తే తలుపు తెరిచింది. నా మాట అబద్ధమైతే చూడు చూడు, తలుపు తెరిచే ఉంది. ఆయన తలుపులు వేసుకోకుండా నిద్రపోవడం ఏంట్రా? ఇలా అయితే లోపలికి మనుషులు రారా? లేదురా, రాత్రి నేను తలుపు లాక్ చేశాను. చేస్తే తలుపు ఎందుకు ఓపెన్ అవుతుంది? బహుశా
వేశానని అనుకున్నానేమో. లేదండి, మీరు డోర్ క్లోజ్ చేసే వచ్చారు, నేను చూసాను. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా గాయత్రి. వచ్చేవాడు ఎవడో తెలుసుకుందామని లోపలికొచ్చి రాకింగ్ చైర్ లో కూర్చున్నాను. నన్ను లేపచ్చు కదరా. మంచి నిద్రలో ఉన్నారని డిస్టర్బ్ చేయలేదురా. మరి మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? చెప్పరా, మమ్మల్ని చూసి ఎందుకు పారిపోతున్నావు? ఎందుకు దాక్కున్నావు? గాయత్రి పిలుస్తుంటే ఎందుకు పలకలేదు? ఈ పరిస్థితిలో కనబడితే ఖచ్చితంగా మీరు నన్ను అపార్థం చేసుకుంటారని అలా చేశాను. నీ మాటలు అసలు నమ్మాలనిపించడం లేదు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇదే నిజం గాయత్రి. రే కిరణ్, నువ్వు నమ్ముతున్నావా లేదా? అది కాదురా. వద్దురా, వద్దు. నువ్వు అలా అనొద్దు. నా మీద నీకు నమ్మకం కలిగినప్పుడు ఇంక అనవసరం. ఈ క్షణమే నన్ను పోలీసులకు అప్పగించు. మంచి చేయాలని చూసి చెడైపోవడం ఈ రోజుల్లో కామనేరా. నాకేంటి, గొప్ప గొప్ప వాళ్ళకి ఇలాంటి అవమానాలు తప్పలేదు. నువ్వెన్ని చెప్పినా నీ మాటలు నమ్మాలనిపించడం లేదు. సంథింగ్ ఇస్ రాంగ్. వంశీ చెప్పిన మాటలు నేను నమ్ముతున్నాను గాయత్రి. ఇంత చూసా కూడా మీరు ఎలా నమ్ముతున్నారు? నమ్ముతున్నాను. ఫ్రెండ్షిప్ కి ద్రోహం చేసేవాడు కాదు నా ఫ్రెండ్. మన మంచి కోరేవాడే తప్ప మన కీడు చేసేవాడు కాదు. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నందుకు ఐఎమ్ సారీరా. నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు, నాకు అదే చాలరా. జీడిపప్పు ఓ 5 కిలోలు రాయి, సరిపోతాయిలే అమ్మా. ఏంటి వాడితోనే భోజనం సరిపెట్టేస్తావా ఏంటి? పెళ్లి భోజనాలకు కాదురా సన్నాసి, పిండి వంటలకి. ఓ ఐసి. నువ్వు రాయి, తర్వాత పేర్లేమిటో చెప్పు తమ్ముడు. తర్వాత ఎవరి పేరు రాయమంటారు నాన్నగారు? హెడ్ మాస్టర్ బలరామయ్య గారు. అయ్యగారు, పెళ్లి కార్డులు వచ్చినట్టున్నాయి నాన్నగారు. అక్కడ పెట్టు. అయ్యగారు, ఆ అబ్బాయి గారి ముఖంలో పెళ్లి కళ్ళ మొదలైంది అంటావు, అంతేనా? అంతేనండి. బాలాజీ ఓపెన్ చెయ్యి. ఏమండి, ఏంటి సునంద? మొదటి కార్డ్ అత్తయ్య గారి చేతుల మీదుగా తీద్దాం. అంటే నా హ్యాండ్ మంచిది కదా నీ అర్థం? సేఫ్టీగా ఉండడం మంచిది కదా అంటే నా పెళ్లి కదా. టైం రా, టైం. అత్తయ్య, కార్డ్ తీయండి. మొదటి శుభలేఖ నీ నోటితో చదువు శకుంతల. ఆగోదినా, నువ్వు ఆ కార్డు చదవడానికి వీల్లేదు. చిన్న పర్సనల్ పని మీద బెంగళూరు వెళ్ళొచ్చానక్క. బెంగళూరు బానే ఉందా?
బాగా ఎంజాయ్ చేసావా